టీడీపీ నేత బుచ్చయ్య చౌదరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇటీవలే కాపులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాపు నేతలపై చేయి వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కులాలు మతాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం సరికాదని, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక విభేదాలకు దారితీస్తాయని అన్నారు. చౌదరి గారు వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని నరికేస్తారు, ఏం నరికేస్తారు, మాకున్నటువంటి జనాభా ఏంటి, వారికి ఉన్నటువంటి జనాభా ఏంటి. సో ఇవన్నీ కాదు. ఎందుకంటే గతంలో రంగా గారిని ఇదే తెలుగుదేశం పార్టీ చంపేసినప్పుడు ఏం జరిగిందో చూశారు. రేపు మళ్ళీ అలాగే ఎవరి మీద చేయమనండి, మళ్ళీ ఇంకెవరినైనా చంపమనండి, అప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరేంటో తేలిపోద్ది. సో ఏదో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల పరంగా మాట్లాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఆయన వ్యాఖ్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆయనకి వయసు తగ్గట్టుగా మాట్లాడితే మంచిది అనేటువంటిది నా తాలూకు సలహా.